హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇంతవరకు సబ్స్క్రైబ్. హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకన్నా మిస్ చేయకన్నా చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఈరోజు మా టిఫిన్ అయితే చపాతీ. ఇంకోండి అందరం కూర్చున్నాము, సండే కదా ఈరోజు, ఫుల్ ఎంజాయ్ అనమాట. చపాతీ విత్ పునుగులు అనమాట, మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ విత్ చపాతీ. ఇదేం కాంబినేషన్ అని అనుకోకండి, నైట్ చపాతీ చేశాను, ఆ చపాతీ ఉండిపోయిందనమాట. ఆ చపాతీకి మళ్ళీ మైసూర్ బోండా, ఆ చపాతీ సరిపోదని యాడ్ చేశాను అనమాట, మైసూర్ బోండా అదనమాట. ఇప్పుడైతే టిఫిన్స్ చేసుకున్నాము. టిఫిన్స్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాము. ఇంకా ఒక చిన్న మధ్యాహ్నం లంచ్ అయితే బయట ఉందండి, బయటికి వెళ్ళాలి. లంచ్ చిన్న ఫంక్షన్ ఉందన్నమాట, నాకు తెలిసిన వాళ్ళది, మా ఫ్రెండ్స్ది. ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వాలి, తొందరగా పనులన్నీ ముగించుకొని ఇంకా తొందరగా వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇది. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడైతే మేము బట్టలు చూసుకుంటున్నాము, ఫంక్షన్కి ఏం వేసుకోవాలా ఏంటా అని. నేనైతే ఈ శారీ కట్టుకుంటా, వైలెట్ కలరు ఎల్లో బాగుంటుంది. ఇంకా టిఫిన్లు అయిపోయాయి కదా, టీ పడందా అవ్వదన్నమాట. టీ పెట్టాను, టీ పెట్టి ఇవ్వండి. కొంచెం సామాన్లు ఉన్నాయి, ఈ సామాన్లు అనేవి క్లీన్ చేసేస్తాను. కొంచెమే పడ్డాయి. ఇంకా ఉప్మాలు లేదా ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే చాలా ఎక్కువ సామాన్లు పడను. ఈరోజు అయితే తలకు స్నానం చేశాను. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామంటే మన జుట్టు కురులే ఎగిసాను ఎగరాలి కదా, బాగుంటుంది. ఫేస్ మళ్ళీ ఆయిల్ ఉంటే డల్గా ఉంటుంది అన్నమాట. అందుకని మబ్బుగా ఉంది వాతావరణం అయితే, చూడండి ఫుల్ మబ్బు వేస్తుంది. ఆ టైంకి ఎలాగుంటుందో చూడాలి. ఎలాగున్నా వెళ్ళాలి కంపల్సరీగా, గొడుగు వేసుకొని అయినా వెళ్ళాలన్నమాట. అదే అంత ఇంపార్టెంట్ అనమాట ఫంక్షన్. ఓకే, ఇప్పుడైతే టీ, మా వారికి నేను టీ అయితే ఎంజాయ్ చేస్తాం. ఆ టీ మరిగిలో ఆ సామాన్లు అయితే క్లీన్ చేసేస్తాను. అయితే క్లీనింగ్ అయిపోయిందండి. ఇక్కడైతే వాటర్ స్టోర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, పవర్ ఉండొచ్చు లేకపోవచ్చు. మోటార్లో అదే పైన ట్యాంక్లో నీళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు. అందుకని వాటర్ పట్టేసి పెడతాను, ఉంచాను అనమాట. చెప్పలేం కదా ఏ టైంకి పవర్ పోతుందో. ఒక్క పూట మన ఆడవాళ్ళకి, ఒక్క పూట మన ఆడవాళ్ళకి వంట లేకపోతే ఎంత హ్యాపీనో. ఎవరి సంగతి ఏమో కానీ నాకైతే చాలా హ్యాపీ అండి. అందులో సండే వంట లేకపోతే ఇంకా హ్యాపీ, ఎందుకంటే సండేనే డబల్ అయిపోద్ది అనమాట. అందుకని ఎంత పని తగ్గించుకుందామని సండే రోజు మాత్రం పని ఉంటూనే ఉంటుందండి. చూసారా, సామాన్లు అన్నీ తోమేసాను అన్నాను, ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ గిన్నె అయితే ఉంది. ఆ గిన్నె అయితే ఒక్క నిమిషం టీ తాగేసి బట్టలు ఉన్నాయి కొన్ని ఆరబెట్టేసి అప్పుడు చెత్తబండి వచ్చినట్టు అప్పుడు క్లీన్ చేస్తాను. చెత్తబండి నాన్న, ఉదయ్ చెత్తబండి వచ్చింది, చెత్త వేసి వచ్చానన్న. ఇది హైదరాబాద్లో చెత్తబండిలోనే చెత్త వేయాలి, ఎందుకంటే బయట అక్కడ వేయడానికి అవకాశం ఉండదు. అది మిస్ అయ్యామా ఆ చెత్త వేయడం, ఇంకా మళ్ళీ ఒక 4 రోజులు టైం పడుతుంది అనమాట. ఎక్కడో చెత్త బయటది కూడా బయటది లగిచ్చే, బయట దాంట్లో ఆ డస్ట్బిన్లో ఇది చెత్త వేసేస్తాను. టీ వచ్చి పెట్టాను, చల్లగైపోయి. ఓపెన్ చేయి, పెట్టేసి రాకు, అక్కడలా కాదు, పెట్టేసి అక్కడ అంటే పైన ఎక్కాలని పెట్టేసి వచ్చేమని వాళ్ళు. స్కూల్ టైం అవుతుంది, ఇంట్లోనే కదా ఉంటున్నావు, పెట్టేసి వచ్చేస్తాడట. పిల్లలు కదా అలాగే అంటారు. కొంచెం టీ పడేసుకుంటే ప్రాణంకి హాయిగా ఉంటుంది. టిఫిన్ తిన్నాక టీ పడకపోతే అబ్బో.
బట్టలు ఆరేసి ఉంటుంది. బట్టలు ఆరేసేస్తే ఇంకా పని అంతా అయిపోయినట్టే. నైట్కేనండి వంట. మధ్యాహ్నం కొంచెం పప్పు నానబెట్టేస్తే రేపు పొద్దుట ఇడ్లీకి అయిపోద్ది. ఎక్కడికి? బట్టలు అయితే ఆరబెడుతున్నానండి. ఇది పెద్ద టాస్క్. పని లేదు అనుకుంటాం, వంట లేకపోయినా పని మాత్రం ఉంటుంది అనమాట. నా మాట మీకు వినిపిస్తుందో లేదో, బయటకు వస్తే నా వాయిస్ రాదన్నమాట. అయిపోయిందండి, బట్టలు ఆరబెట్టేశాను. తలుపు డోర్ బలామని వేసాను. మా వానరమ్మ చూసిందంటే గజిగజిలాడుతుంది. తలుపు గట్టి పడిపోయింది. వానరం చాలా లేదు వస్తుంది. ఏంటండి? వస్తున్నాను, డోర్ పెట్టి వస్తాను. బాగుంది. దోమలు విపరీతంగా ఉన్నాయండి. చల్లదనానికి దోమలు అయితే మా ఇంటి చుట్టూ ఉన్నాయన్నమాట. ఇది నా సారీ. టైం అయితే అయిపోయింది. ఫోన్ వారైతే ఫోన్ చేస్తున్నారు, సీరియస్ అయిపోయింది. వారి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇది నా సారీ. టైం అయితే అయిపోయింది. ఫోన్ వారైతే ఫోన్ చేస్తున్నారు, సీరియస్ అయిపోయింది. వారి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఫంక్షన్ నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. చాలా బాగుంది ఫంక్షన్, చాలా బాగా చేశారు. సింపుల్గా నాకైతే బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ అయినా సరే అయినా కొంచెం రిలేటివ్స్, అదే చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా ఫ్యామిలీ వరకు చేసుకున్నారనమాట. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అదేంటో కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే పనికిరాము, వెంటనే వచ్చేయాలి. లేదంటే మనకి 2 గంటలు అయింది. మనం 2 గంటలు అయిపోయిందా? ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేయాలి అర్జెంటుగా. లేదంటే ఇక ఏమైతే డ్రెస్ చేంజ్ చేసి పారేసింది. ఎక్కడికి వెళ్ళామనుకో ఎందుకు పనికిరాం మనం. ఎలాగుంది సారీ కన్నా? నేటి సారీ ఎలాగుంది తెలుసా? ఎవరు తుడుస్తున్నారు బయట? జుట్టుకి ఏమైందో ముద్దలు ఊడిపోతుందండి. బాగా పలుచన అయిపోయింది బాగా జుట్టు. పడైకి బాక్స్లో పెట్టు. అది ఏమైనా ఉన్నంత వరకు మనకు తెలియదు. ఏంటి ముందు ఫేస్కి టిష్యూతో క్లీన్ చేయి.
డ్రెస్ చేంజ్ చేశాక నేనైతే సారీ చేంజ్ చేశాక నేనైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వాళ్ళు ఒక బుడ్డ బాక్స్ ఇచ్చారండి, చూపిస్తాను. బాగుంది బాక్స్, బుడ్డ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. చిన్న బాక్స్ అక్కడ నేను అదేదో కాదు, మ్యాచ్ చూడడానికి వెళ్ళారనమాట. పడుకుంటుపోయానండి, పడుకొని లేచినప్పటికీ ఇంకా 5 అయ్యిందనమాట. ఇంకేం చేయలేదు. ఇగోండి ఇప్పుడైతే మజ్జిగ కొంచెం కలుపుకొని తాగుదామని మజ్జిగ తీసాను. కొంచెం నైట్కి ఏం తినే పరిస్థితిలో లేను నేనైతే, ఎందుకంటే నాన్ వెజ్ ఒక పూట తింటే ఇంకో రెండో పూట ఇంకా రైస్ కానీ ఏమీ తినను. మజ్జిగ తాగి ప్రశాంతంగా ముగించేస్తాను ఆ డే అనేది. ఈరోజైతే ఇక్కడతో ఈ వీడియో కూడా ముగించేస్తున్నాను అనమాట. ఇంకా తీయడానికి ఇంకేముంటుందండి, ఇంకా తోముకోవడం పాముకోవడం రెగ్యులర్ రొటీన్ అనమాట. అందుకని నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ రేపటి ఫ్రెష్గా మండే వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.